అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న వినాయక చవితి అయ్యింది కదా. వినాయక చవితి అయితే మా ఇంట్లో చాలా చక్కగా చక్కగా చేసేసుకున్నాము. ఇంకేంటంటే పూజ గదిలో మనం ఈ తామర పువ్వులు కానీ మొగ్గలు లాంటివి కానీ పెడుతూ ఉంటాం కదా పూజ టైంలో. అంటే వరలక్ష్మి వ్రతానికి కానీ వినాయక చవితికి పెడుతూ ఉంటాం కదా. అలా పెట్టిన వాటిలో ఏంటంటే, మొన్న పెట్టిన వీడియోలో వరలక్ష్మి వ్రతానికి పెట్టిన తామర పువ్వులు కాడలతో ఎలా ఒత్తులు చేసుకోవచ్చు అని చూపించాను కదా. అవేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి. ఆ విధంగా చేసి చూపించాను మీకు. అలాగే ఎక్కువగా మనకి ఒత్తులు ఎక్కువగా రావాలి అంటే కనుక తీగల్లాగా ఎలా తీసుకోవాలి, పచ్చిగా ఉన్నప్పుడు మనం ఒత్తులు ఎలా తయారు చేసుకోవచ్చు అనేవి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మరుసటి రోజు వినాయక చవితి కాబట్టి ముందు రోజుగా నేను క్లీనింగ్ అంతా కూడా చేసేసాను. మొత్తం కిచెన్ కానీ అలాగే వరండా కానీ అంతా కూడా క్లీన్ చేసేసి ముగ్గులవి సింపుల్గా పెట్టేసుకున్నాను. ఇంకా బయట గుమ్మంలో పిండి ముగ్గు అనేది ఎక్కువగా వేయలేదు. అంటే పండగ రోజు పండగ రోజు మాత్రమే ఉదయాన్నే లేచి ఇంకా సింపుల్గా డిజైన్ అనేది పెట్టేశాను. ఈ పప్పులు ఏంటంటే మరుసటి రోజుకి పూజకి ప్రసాదాలకి సరిపడా పప్పులు లాంటివి ఏంటంటే అప్పటికప్పుడు నానబెట్టడం అవ్వదు కాబట్టి ముందు రోజు నైటే నేను ఇలా నానబెట్టేసుకుంటాను క్లీనింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత. అలాగే పూజకి ఏం కావాలో ఏంటనేది చూసుకొని ముందు రోజే తెచ్చేసుకుంటాము మేము. చాలామంది వరకు అలాగే ముందు రోజే తెచ్చేసుకుంటారు కదా. ఇంకెక్కడ మొత్తం అంతా కూడా బయటంతా క్లీనింగ్ అయితే అయిపోయి ఇలాగ మామూలుగా చక్రాలతో డిజైన్స్ అనేవి సింపుల్గా కలర్స్ వేసేసి సింపుల్గా పెట్టేశాను. ఇంకెక్కడ మీరు చూస్తున్నట్టయితే మొత్తం గొచ్చంతా కూడా తడిచిపోయిందన్నమాట. ఇంకప్పటికే ఎక్కువగా వర్షం అనేది పడుతుంది. నాన్ స్టాప్కి ఈ మధ్యన వర్షం అయితే పడుతుంది కదా. అందుకని చెప్పేసి డిజైన్స్ అనేవి గుమ్మంలో ఎక్కువగా పెట్టట్లేదు. ఎందుకంటే పెట్టినా సరే 2-3 సార్లు చెరిగిపోయాయి. అందుకని చెప్పేసి సింపుల్గా ఇలాగా పెట్టేస్తాను. ఇంకా పెట్టిన కాసేపటికి ముగ్గులు ఇలా వేసేసిన కాసేపటికి ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడైతే తడి లేకుండా ఉంటుందో అక్కడ వరకు మాత్రం ఇలాగా డిజైన్స్ అనేవి పెట్టేశాను. అలాగే పైకి వచ్చేటప్పటికి ఏంటంటే పైన ద్వారబంధం పైన గుమ్మానికి ముగ్గు పిండితో ఇలా సింపుల్గా మెలికల్ డిజైన్ అయితే మామూలుగా పెట్టేసనమాట. ఎందుకంటే మనకి ముందు వైపు ఇలా లోపల వైపు అన్ని సైడ్లో కూడా ఆల్రెడీ నేను పెయింటింగ్ డిజైన్స్ అనేవి వేసేసాను. డిజైన్స్ ఉన్న పెయింటింగ్తో ఏవైనా డిజైన్స్ వేసినా వేయకపోయినా మనం పండగలకి పసుపు కుంకుమ అనేది మంచిది కాబట్టి ఆనవాయితీ కూడా కాబట్టి పసుపు అనేది గుమ్మానికి కంపల్సరీ ఉండాల్సిందే. అందుకని చెప్పేసి ఇంకా పైన ఫ్రంట్ వైపు కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇలా పైన అయితే డిజైన్ వేస్తాను ముగ్గు పిండితో. ఇంకా ఇలాగ లోపల కూడా క్లీనింగ్ చేస్తుండగా బాబు అయితే వినాయకుడు బొమ్మ అయితే వేస్తున్నాడు అనమాట. వాడు ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భం వచ్చిందంటే కొంచెం ఖాళీ దొరికిందంటే కనుక ఇలాగ డ్రా అనేది చేస్తూ ఉంటాడు. మొత్తానికి విఘ్నేశ్వరుడు ఆ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బాగా వేశాడు. ఇంకా అది కూడా ఇంకా కొత్త బుక్లో ఓపెన్ చేసి మొదట వినాయకుడిని వేయడం కూడా చాలా బాగా కుదిరిందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ బుక్తో పాటు ఆ వినాయకుడు ఫోటోను కూడా బాబు వేసిన వినాయకుడి బొమ్మను కూడా అక్కడ దేవుడి గదిలోనే పెట్టేసి ఇంకా మామూలుగా దీపారాధన చేసేసి అన్నీ కూడా ప్రసాదాలు సమర్పించేసాము. చాలా సింపుల్గా చాలా చక్కగా అయితే పూజ అయితే పూర్తయిపోయింది. ఇంకా ముందు రోజు నానబెట్టాను కదా పప్పులు, ఆ పప్పులతో కొన్ని ప్రసాదాలు అయితే సింపుల్గా తయారు చేసి పెట్టేశాను. ఎన్ని ప్రసాదాలు ఉన్నా లేకపోయినా శనగలు ఆర్ద్ అనేది కంపల్సరిగా అది మాత్రం పెడతా ఉంటాను అనమాట. ఆర్ద్ అనేది అలాగే కుడుములు, ఆర్ది, శనగలు కంపల్సరిగా పెడతాను. మిగతావి అప్పటికప్పుడు ఏమైనా ఎక్కువగా చెయ్యాలనుకుంటే చేస్తాను. లేదు అనుకుంటే ఈ 3 మాత్రం కంపల్సరిగా ఉంటాయన్నమాట. తండ్రికి ప్రతి సంవత్సరం వినాయక పూజకి ఇలా చేసి పెడతాను. ఈ సంవత్సరం కొంచెం ఉండ్రాలు లాంటివి కూడా చేసి పెట్టాను. అలాగే మోదకాలు కూడాను అన్నీ కూడా చాలా చక్కగా ప్రసాదాలు అయితే కుదిరాయన్నమాట. ఇంక ఈరోజు నిన్న మా వినాయక చవితి పూజ అయితే ఈ విధంగా అయితే పూర్తయింది. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ఏంటంటే మనకి వినాయకుడి దగ్గర పెట్టిన తామర పువ్వులు ఉంటాయి కదా. ఆ తామర పువ్వుల్ని ఇలా తీసాను.
తీసేసి ఇంకా మొగ్గలైతే ఆ పువ్వులైతే వాడిపోయాయన్నమాట, దగ్గరికి ముడుచుకుని పోయాయి. ఇంకా సరే అని చెప్పేసి ఇవి తీసేసి ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను. ముందుసారి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కొంచెం ఖాళీ కుదరక నేను ఏం చేశానంటే ఈ తామర పువ్వుల్ని ఈ కాడలతో పాటు ఉన్న పలంగా అలాగే కవర్లో ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దానివల్ల బాగా డ్రై అయిపోయాయన్నమాట. అప్పుడు మీకు మామూలుగా కట్ చేసి ఎలాగ ఒత్తుల్లో కలిపి పెట్టాను అనేది మీకు చూపించాను కదా. ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే ఇలా ఎలా ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి ఎక్కువ ఒత్తులు అనేవి మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులోకి కాడలు మొత్తం కూడాను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కటింగ్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని చివరిన పట్టుకొని వేళ్ళతో ఇలా గోల్తో కనుక ఇలా తీస్తే పట్టుకొని లాగితే కనుక ఈ తీగలాగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ తీగల్లాగా వచ్చిన దాన్ని ఒక పొరని 10 పొరల్లాగా మనం చేసుకోవచ్చు. అది మన ఓపిక బట్టి మనకి ఎన్ని ఒత్తులు కావాలి అనుకున్నప్పుడు అన్ని ఒత్తులకి తగ్గట్టు తీగల్లాగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. అంటే అందుకే నేను ఏంటంటే మనకి తామర పువ్వు ఒక్కటి తీసుకున్నా ఆ ఒక్క కాడతోనే చాలా రోజుల వరకు మనం నిత్య దీపారాధన చేసుకున్న పూజల టైంలో కానీ మనకి ఒత్తులు ఎక్కువగా తయారు చేసుకోవచ్చు, తామర ఒత్తులు. అయితే మీకు వీడియోలో చూపించిన ఒత్తులు ఏంటంటే కాడలతో సహా నేను కట్ చేసి చూపించాను. ఎందుకంటే అవి పచ్చిగా లేవు కాబట్టి, బాగా డ్రై అయిపోయాయి కాబట్టి అవి ఏంటంటే తీగల్లాగా లాగడానికి వీలుగా లేవు. అందుకని చెప్పేసి నేను అవి అలాగా కట్ చేసి మీకు ఒత్తుల్లో కలిపి చూపించాను. మామూలుగా అయితే అసలైన తామరొత్తులు ఇవేనండి. ఈ విధంగా మనం తీగల్లాగా లాగాలన్నమాట. అలా అయితేనే మనకి పొరలుగా చక్కగా ఆరిన తర్వాత కూడా ఒత్తుల్లో బాగా కలిసిపోతాయి అన్నమాట, సాఫ్ట్గా ఉంటాయి. అలా అయితే కనుక మనం దీపారాధన చేసేటప్పుడు కూడాను మనం మామూలుగా తెల్ల ఒత్తుల్లో నుంచి కలుపుతాం కాబట్టి ఒత్తుల్లో నుంచి జరిగిపోకుండా వాటితో పాటు కలిసిపోయి నూనెలో కూడా చాలా చక్కగా వెలుగుతాయి. ఏ నూనె నెయ్యి అయినా ఏదైనా సరే మనం ఏం వేసినా సరే ఆ ఒత్తుల్లో కలిపేసి వేస్తాం కాబట్టి చక్కగా వెలుగుతాయి అన్నమాట ఒత్తులు. కానీ చాలా మంచిది తామరొత్తులు అనేది, మనకి చాలా మంచిది. అయితే వేస్ట్గా అయితే ఎప్పుడు కూడా తామర పువ్వుల్ని పూజ అయిపోయిన తర్వాత పడేయకండి. ఇలాగ మనం వాడుకుంటే కనుక మనీ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మనం తామరొత్తులు బయటను కొనాలి అంటే కనుక కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పైగా ఎక్కువ రోజులు కూడా రావు. వాళ్ళు ఎక్కువగా అమ్మిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువగా తయారు చేసి మనకు అమ్మరు కదా. అదే ఒక 20 రూపాయలు పెట్టి మనం తామర పువ్వులు తీసుకున్నాం అనుకోండి, వాటి కాడలతో ఎన్ని ఒత్తులైనా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అలా స్టోర్ చేసుకుంటే కనుక మనకి నిత్య దీపారాధనకు కానీ లేదు అనుకుంటే మనకి ఇలాగా ఫెస్టివల్స్ ఏవైనా వరలక్ష్మి వ్రతాలు కానీ లేదంటే పండగలు కానీ ఏవైనా ఉంటే కనుక అప్పుడైనా మనం వెలిగించుకోవచ్చు. ఎక్కువ ఒత్తులు చేసుకోవడం వల్ల నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రం గమనించండి. మనకేంటంటే చిన్న ఒత్తులు కావాలా పెద్ద ఒత్తులు కావాలా అనేది ఈ కాడల్ని కట్ చేసినప్పుడే మనం చూసుకొని కట్ చేసుకుంటే కనుక ఆ తీగల్లాగా తీస్తాం చూడండి, అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనకి కావలసిన సైజు అయిన ఒత్తుల్లోకి కలిపి వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి ఒత్తులు చిన్నవి పెద్దవి అనేది అంటే మనం ఒత్తు వెలిగించేటప్పుడు జ్యోతి వెలిగేటప్పుడు ఏంటంటే కిందన ఈ ఒత్తులు కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయేటప్పుడు ఏంటంటే మనకి ఆ ఒత్తు అనేది సమానంగా ఉందనుకోండి పర్వాలేదు, బాగుంటుంది, చివరి వరకు బాగా కాలుతుంది. అదే అందుకని చెప్పేసి మనం ముందుగానే మనకి ఏ సైజు ఒత్తులు ఏ సైజులో అయితే మనకి కావాలో ఆ సైజులోని కాడలు కట్ చేసుకొని ఇలా పొరలుగా తీసేయండి. ఇలా పొరలుగా తీసేస్తే కనుక చక్కగా ఎన్ని ఒత్తులైనా వస్తాయన్నమాట. ఇంక ఇలాగా ఒక ప్లేట్లోకి పేపర్లోకి పెట్టేసి ఇలాగ తీగలాగా ఉన్నవి ఫ్యాన్ కింద అయినా ఆరిపోతాయి. కానీ ఇంకా త్వరగా డ్రై అయిపోవాలి, ఇంకా త్వరగా ఆరిపోవాలంటే కనుక బయట ఏదైనా కొంచెం ఎండ తగిలే చోట కానీ లేదంటే బాగా
మామూలుగా అయినా సరే ఆరబెట్టచ్చు. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా తీసి మనం మామూలుగా ముందు చూపించిన వీడియోలో ఒత్తుల్లో కలిపి ఎలా వేసానో మీకు తెలుసు కదా, చూపించాను కదా, అందులో కలిపేసి అలా పెట్టేయడమే. ఇంక ఇగోండి నేను ఇంకా ఇవి ఇలా సపరేట్ చేసేసి బయటనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఒక గంట లేదా ఒక పూటలో ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఒత్తుల్లో కలిపి స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఒత్తులు రెడీ అయిపోతాయి. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.